బ్రహ్మణేభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దేవీ గీత హిమాలయుని నిమిత్తంగా చేసుకుంటూ సమస్త దేవతలకి అమ్మవారు ఉపదేశిస్తున్నారు. అది క్రమంగా సమస్త మానవాళికి జిజ్ఞాసులకి ఉపదేశమైంది. ఇందులో ప్రధానంగా అమ్మవారు మానవ జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం పొందాలి అనే ప్రస్తావన చేసింది. జ్ఞానం అనగా ఒకే మాటలో చెప్పాలంటే జీవబ్రహ్మైక్యమే జ్ఞానం. జీవబ్రహ్మైక్యము స్వతసిద్ధంగా ఉన్నది. ఆ ఐక్యాన్ని తెలుసుకోవాలి. కొత్తగా ఐక్యం అవ్వాల్సిందేమీ లేదు. ఉన్నది అది. ఉన్నదాన్ని తెలుసుకోలేక జీవుడు బ్రహ్మమును ఎరుగని జీవులు, ఆలోచించని జీవులు కొందరైతే అసలు బ్రహ్మము వేరు జీవుడు వేరు అనుకునే వాళ్ళు కొందరు. అందుకు జీవబ్రహ్మము ఐక్యము అనుభవంలోకి రావడమే జ్ఞానమనగా. ఈ జ్ఞానానికే మరొక పేరు యోగం. అందుకు యోగము, యోగి అన్న మాట ఎవరికి వ్యవహరించాలి అంటే జీవం బ్రహ్మైక్యం అనే జ్ఞానం ఎవరికుందో వారిని యోగులు అనాలి నిజానికి. అందుకు వేదాంత శాస్త్రంలో యోగం అనగా ఈ బ్రహ్మజ్ఞానమే యోగము. ఈ యోగం ఎక్కడున్నదయ్యా అంటే న యోగో నభసపృష్ఠే న భూమౌ న రసాతలే ఐక్యం జీవాత్మనో రాహుర్ యోగం యోగ విశారదాహ అని చెప్తున్నారు అమ్మవారు. యోగము దీనికే మోక్షమని మరొక పేరు. ఇది ఎక్కడో నా మోక్షో నభసపృష్ఠే నా యోగో నభసపృష్ఠే. ఈ యోగము ఎక్కడో ఆకాశానికి ఆవలంచులో లేదు, అదేవిధంగా పాతాళానికి అడుగు అంచులో లేదు, భూమి యందు లేదు. ఇది ఎక్కడో ఒక చోట ఉన్నది కాదు యోగం అనేది. ఐక్యం జీవాత్మనోహో, ఆ జీవునకు ఆత్మకు ఉన్నటువంటి ఐక్యమే యోగం అనేది అని ఎవరు చెప్తున్నారంటే యోగ విశారదాహ, యోగవేత్తలు ఈ మాట చెప్తున్నారు. ఆ యోగం మనకి తెలియకుండా అడ్డుకునే వాటికి జ్ఞాన ప్రతిబంధకములు అని అంటారు. ఇది మాట. ఈ జ్ఞాన ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకోవాల్సిందే. ఐహికమైనవి కోరుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అనేది చెల్లదు. జ్ఞాన ప్రతిబంధకములు తొలగించుకోవడం ఆధ్యాత్మిక సాధన. అందుకు ఆ జ్ఞాన ప్రతిబంధకములు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. తత్ ప్రత్యూహాహ, ప్రత్యూహములు అంటే ప్రతిబంధకములు, ఇవే విఘ్నములండి. వేదాంత పరంగా చూస్తే విఘ్నము అంటే ఇదే. ఈ విఘ్నాన్ని తొలగించే పరమాత్మే విఘ్నేశ్వరుడు. ఆ భావంలోకి వెళ్ళాలి. అందుకే తత్ ప్రత్యూహాహ షడాఖ్యాత యోగ విఘ్నకరానఘ. ఓ అనఘా హిమవాన్, మొత్తం యోగ ప్రత్యూహములని చెప్పబడుతున్నవి 6 ఉన్నాయి. ఆరేమిటంటే కామక్రోధౌ లోభమోహౌ మదమాత్సర్య సంజ్ఞకౌ. కామక్రోధౌ లోభమోహౌ వాటికి అమ్మవారి ద్వివచనంలో చెప్తున్నారు. కామక్రోధములు, లోభమోహములు, మదమాత్సర్యములు, ఈ 6 యోగ ప్రత్యూహములంటే. ఈ 6 జయించడానికి సాధనే యోగము, మంత్రయోగము. మళ్ళీ అక్కడ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే అష్టాంగ యోగానికి ఉపాయము అని అర్థం. యోగ శబ్దం అది వాడిన చోటు బట్టి అర్థం చెప్పుకోవాలి, అన్నిటికొకటి కాదు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మక పరమాత్మతో కలయిక యోగం. దాన్ని పొందడానికి చేసే ఉపాయం పేరు కూడా యోగమే. అందుకే భక్తి యోగం, ధ్యాన యోగం, ఇలా యోగములు చెప్పారు. అక్కడ అర్థం ఉపాయము అని అర్థం. అందుకు ఆ యోగం సిద్ధించాలంటే ఈ ప్రత్యూహాలు తొలగించుకోవాలి. దానికి సాధన యమనియమాది అష్టాంగ యోగం. దానితో పాటు చేయవలసింది మంత్రయోగం. అంటే వీటి సాధనల ప్రయోజనం ఏమిటి? జ్ఞాన ప్రతిబంధకములు తొలగించుకోవడమే. అది క్రమంగా ఆ పరతత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే జ్ఞానం అనగా అమ్మని తెలుసుకోవడమే. అమ్మ అంటే ఆత్మతత్వమే. అందుకే స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని చెప్పుకుంటున్నాం. లలితాదేవి అంటే ఎవరో కాదు, స్వాత్మ ఏవ, నీలో ఉన్న ఆత్మతత్వమే లలిత. ఈ ఆత్మ నువ్వు దేహమనే భ్రాంతితో ఉన్నావు. అది వదిలించి అసలు ఆత్మ ఎవరో తెలుసుకుంటే నీ అహంకారం అంతా పోయి ఉన్నదంతా అమ్మయే నెరుగు కలుగుతుంది. అప్పుడు సర్వమున్నతని దివ్యకళామయమంచని స్థితికి వెళతాం. ఇది కూడా భక్తే, అంతేగాని ఇదేదో మనది కాని సబ్జెక్ట్ అనుకోవద్దు. జ్ఞానము సంపూర్ణ భక్తి. జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు భక్తి సంపూర్ణమవుతున్నది. అందుకే జ్ఞానభక్తుణ్ణి పరమాత్మ ఉత్కృష్ట భక్తుడితో చూపించాడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అంటాడు. ఆ జ్ఞానభక్తుడు నాకు ప్రీతిపాత్రుడు, నేను అతడికి ప్రీతిపాత్రుడను అన్నాడు. అదే జ్ఞానభక్తి భక్తి యొక్క పరాకాష్ఠకు చెందినటువంటిది. ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని అవగాహన చేసుకోవాల్సిన మంత్రయోగ సాధనాయోగముల గురించి చెప్పిన తర్వాత అమ్మవారు వివరిస్తున్నది ఏంటంటే నా స్వరూపాన్ని ధారణ చేయడం అనేది యోగంలో ప్రధానమైనటువంటిది అని చెప్తూ ఆ స్వరూపం ఏమిటి, ఆ ధ్యానం చేయడానికి ఉండవలసిన భక్తి ఏమిటి అనేది తెలియజేస్తున్నది. ఇక్కడ మోక్షానికి పనికొచ్చే భక్తి నిజానికి నిర్గుణ భక్తి అనేది మోక్షానికి పనికొస్తుంది. కానీ నిర్గుణ భక్తి అంత తేలిగ్గా రాదుట. నిర్గుణ భక్తి రావడానికి పనికొచ్చే భక్తి పేరు సాత్విక భక్తి. ఇది తెలుసుకోవాలి. సాత్విక భక్తి వల్ల నిర్గుణ భక్తి వస్తుంది, నిర్గుణ భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది. ఇది పద్ధతి. కనుకనే సాత్విక భక్తి మనకు ఉందా లేదా పరీక్షించుకుంటే మనం మోక్షానికి దగ్గరున్నామో దూరం ఉన్నామో తెలిసిపోతుంది. అయితే లేదండి మాకు చాలా భక్తి ఉందండి అంటే సాత్విక భక్తి కాక మరో 2 భక్తులు ఉన్నాయట.
ఆ రెండు నిర్గుణ భక్తిలోకి తీసుకెళ్ళవు, జ్ఞానంలోకి తీసుకెళ్ళవు అని అమ్మవారు భక్తి గురించి 3 రకాలుగా చెప్తున్నారు. పైగా భక్తి మార్గము చాలా విశేషమన్నారు. నిజానికి మనకి ఉపాసన, కర్మ, జ్ఞానము అని 3 మార్గములు ఉన్నాయి. భక్తి అనేది మూడింట్లోనే ఉంటుంది. కనుకనే ఇప్పుడు ఉపాసన మనం భక్తిగా చేయగలిగితే దాని భక్తి యోగం అనుకోవాలి. జ్ఞానమునందు భక్తి కేవలం అనుభవ రూపంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. సిద్ధభక్తి అని దాని పేరు. అందుకే ఇక్కడ ప్రధానంగా 3 రకాల భక్తులు చెప్తూ, భక్తి మార్గం ఎవరికయ్యా యోగ్యము అంటే అటు పూర్తిగా వైరాగ్యం రాక, ఇటు పూర్తిగా లంపటాలు లేక ఉన్న వాళ్ళకి చాలా పనికొస్తుంది. ఐక విషయాలు ఇవన్నీ కావాలి అంటే కర్మ మార్గంలో ఉండడమే మంచిది. లేదు, పూర్తి వైరాగ్యం ఉన్నది, వాడు వివేకమున్నవాడు. వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట, ఆత్మని అనాత్మని వేరు చేసి చూడగలిగే వివేకం ఉన్నటువంటి వాడు, వివేకంతో కూడిన వైరాగ్యం ఉన్నవాడు. అంతేగాని ఆవిడ కోప్పడిందని చెప్పి ఇవాళ కాషాయం వేసుకున్న వాళ్ళ గురించి కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అనేది వివేకజనిత వైరాగ్యం. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం అన్నారు. ఏది ఆత్మ ఏది అనాత్మ అని వేరు చేసి చూడగలిగేటటువంటి ఎరుక ఎవడుకుంటుందో వాడికి వైరాగ్యం కలిగితే అటువంటి వాడి జ్ఞాన మార్గానికి అర్హుడు. కానీ అంత తేలిక కాదు. ఈ కర్మ మార్గమా అది పరమాత్మ తత్వాన్ని చాలా దూరం చేస్తుంది. మరి రెండిటికి మధ్య మార్గం ఏమిటయ్యా అంటే ఈ ఉపాసన భక్తిపూర్వకంగా చేయగలిగితే అది మంచి మార్గము అని చెప్తున్నది. అయితే తరింపజేసే భక్తి మార్గం సాత్విక భక్తి మార్గం అని చెప్తూ మిగిలిన 2 భక్తుల గురించి కూడా తెలుసుకో అని చెప్తూ సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని 2 భాగాలు చేసింది అమ్మవారు ఇక్కడ. సగుణ భక్తిలో సాత్వికం కూడా గుణమే, కానీ సాత్వికం గుణమైనప్పటికీ కూడా అది నిర్గుణానికి సహకరిస్తుంది కనుక సాత్విక భక్తిని స్వీకరించాలి. సాత్విక గుణం కాకుండా మరో 2 గుణాలు ఉన్నాయి. ఏమిటవి? రజోగుణ, తమో గుణాలు. వాటిలోనూ భక్తి ఉంటుందిట. కానీ ఈ భక్తి ఇక్కడికిక్కడే మైనస్ కొట్టేస్తుంది. అది ఇక్కడ దానికి అసలు సాత్విక భక్తిలోకి వెళ్ళడానికి అర్హత లేదు, అక్కడి నుంచి నిర్గుణ భక్తిలోకి వెళ్ళలేదు, అట్నుంచి జ్ఞానానికి సహకరించదు. కనుకనే నిజంగా అమ్మవారు కావాలి అన్నా, అమ్మ అనుగ్రహం కావాలి అన్నా, ముక్తి కావాలన్నా మనం ఆశ్రయించవలసిన సాత్విక భక్తినే. అది కావాలి. అది లేకపోతే అది తెచ్చే ప్రయత్నం చేయాలి. అందుకు ఇక్కడ ఆ 3 రకాల భక్తుల గురించి అమ్మవారు వివరిస్తూ ఉన్నారు. ముందుగా అమ్మవారు తామస భక్తి అంటే ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ఇది మాత్సర్య క్రోధయుక్తో యస్తస్య భక్తిస్తు తామసి. తామస భక్తి మాత్సర్యంతోనూ క్రోధంతోనూ ఉంటుందట. సాధన దశలోనే అవతల వాడి మీద మాత్సర్యం, క్రోధం, వాడే అంత చేస్తాడా నేను చెయ్యలేనా, ఇలాంటివన్నీ అక్కడ వస్తూ ఉంటాయి. ఇది మాత్సర్యం, దానితో కూడిన భక్తి. అందులో మళ్ళీ పరపీడాం సముద్దస్య దంభకృత్వా పురస్సరం. పరపీడ కలిగి ఉన్నదైతే అంటే ఇతరులు పీడింపబడాలనే ఉద్దేశంతో భగవంతుడిని పూజించేవారు, మాత్సర్య క్రోధభావాలతో పూజించేవారు, దాంభికంగా అంటే డాంబికంగా పూజించేవారు అందరూ తామస భక్తి క్రిందికి వస్తారు అన్నారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళు ఉంటారా అండి అంటే మరి లేక రావణ, కుంభకర్ణ, భస్మాసురుడు వీళ్ళందరూ భక్తులే. వాళ్ళు చేసిన తపస్సు మనలో ఒక్కరైనా చేయగలరా చెప్పండి? వాళ్ళ తపస్సు ఎంత గొప్పదంటే ఇంద్రియాలను నిగ్రహించి కూర్చుని దేవతని సాక్షాత్కరింపజేసుకున్నారు. ఏ పరమేశ్వరుడు కనబడితే చాలు మోక్షము ఇస్తాడో ఆ పరమేశ్వరుడు కనబడితే ఏమడిగాడు? ఎవడి నెత్తి మీద చేయి వేస్తే వాడు భస్మ వాళ్ళని కోరుకున్నాడు. పరమాత్మతడే మోక్షప్రదాత ఎదురుగా ఉన్నాడు, కానీ వీడి సంస్కారము. అందుకే భగవంతుడు ఎటువంటి వాడైనా కోరుకునేవాడి సంస్కారం ఒకటి ఉంటుంది. సారా పాత్రను తీసుకెళ్లి గంగ నింపితే అందులో పడ్డ గంగ ఎప్పుడు పవిత్రం కాదు, కానీ గంగ ఎప్పుడు పవిత్రమే. ఆ పాత్ర భేదం అంతే. అదేవిధంగా తామస భక్తుడికి వాడు ఇక్కడ కాస్త సిద్ధి పొందినట్టు కనబడినా పరిణామంలో దెబ్బతింటాడు, వాడికి ఇక్కడే ప్రమాదం వాడికి. అందుకు తామస భక్తిని అమ్మ చెప్తూ అది గొప్పది కాదు అని మళ్ళీ చెప్పినది. ఇప్పుడు రాజస భక్తిలోకి చూపిస్తున్నారు. ఇందులో పరపీడాది రహిత, ఇందులో పరపీడ అనేది ఉండదు కాబట్టి కొంత నయం. కానీ స్వకల్యాణార్థమేవచ, అతడు తన క్షేమం కోసం మాత్రం చేసుకుంటాడు. నిత్యం వాడు హృదయం ఎలా ఉంటుంది అంటే రాజస భక్తిలో నిత్యం సకామో హృదయం. ఎప్పుడు ఏది చేసినా ఏదో కోరికతోనే చేస్తాడు. కోరిక ప్రయోజనం లేకపోతే చెయ్యడు. సత్యనావ్రతం మొదట ఎందుకు చేశాడంటే పెళ్ళి అవ్వడం కోసం చేశాడు. పెళ్ళయిన తర్వాత ఎందుకు చేశారంటే ఆ భార్య తనకు అనుకూలంగా ఉండడం కోసం చేశాడు. 3వ మారు ఎందుకు చేశారంటే సంతానం కలగడం కోసం. ఎప్పుడు సత్యనావ్రతం చేసినా ఒక పర్పస్. అంతేగాని సత్యనారాయణ స్వామి అంటే ఏంటో తెలుసుకుని ప్రీతిగా ఒక్క నామమైన చదివేమా? లేదు. ఇలాగ ఎప్పుడు సకామ హృదయ, ఎప్పుడు ఏదో కోరికతోనే భగవద్ ఆరాధన చేసేవాళ్ళు. పైగా యశోర్థి భోగలోలుప, కీర్తిని భోగములను కోరి చేసేటువంటి వారు వీరి రాజస భక్తులు అన్నారు. వీరికి దీని ఫలం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఏ ఉపాసన చేసినా ఏ భక్తి చేసినా శాస్త్ర విధిని అనుసరించి చేయాలి. ఒకటి భగవంతుడిని దింపగలిగేది శుద్ధ భావన. ఆ భావన చేయగలిగే శక్తి మనకు లేదు కనుక శాస్త్ర సహాయం కావాలి.
అందుకే భావిస్తే చాలండి భగవంతుడు అంటే, భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగినంత ఎవరు భావించలేరండి. ఇది తెలుసుకోవాలి. ఆ భావన అంత తేలిక కాదు. అందుకు మన భావనకు అంత బలం లేదు కనుక మంత్రబలం తీసుకోవాలి. మంత్రం మనం తయారు చేసింది కాదు, అది ఋషులు ఇచ్చింది. కాబట్టి దానికి సహజ సిద్ధంగా శక్తి ఉంటుంది. దాన్ని మనం కలుపుకోవాల్సిందే. అందుకే పూజ చేస్తే గంట పూజ చేసామంటే 99.5 నిమిషాలు బాహ్య దృష్టే. ఆ అర నిమిషమే మన భావం పనిచేస్తుంది. ఏమో అర నిమిషం కూడా అది పనిచేసినా గొప్పదే. త్యాగరాజస్వామి వారు అంటారు, నిమిషమైన తారక రూపుని జడితత్వార్థము తెలిసి రామచింతనతో నామము సేయవో మనస. మన భావన నిమిషం ఏకాగ్రం కావడం కూడా మహా కష్టం. అప్పుడు మరి ఎలా సిద్ధి పొందుతుంది? అందుకే శ్లోకాలు, మంత్రాలు, పుస్తకాలు దగ్గర పెట్టుకు చేసుకోవడం. ఎందుకంటే మనకు ఎలాగో శక్తి లేదు, అందుకు శక్తి ఉన్నది మరుగుడు తీసుకున్నాం. వీటితో మనకి పూజ చేస్తున్నంతసేపు దాని ఫలం ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఎలా వినియోగించుకుంటామనే దృష్టి మంచిదే. ఏం చేస్తాం? అలా శాస్త్రవిధిగా చేస్తే తప్పకుండా ఆ ఫలం ఇస్తానని చెప్తుంది అమ్మవారు. వాడికి ఆ ఫలము లభింపజేస్తాను. కానీ దాని ఫలితం చివరికి ఏమిటి? ఆ ఫలం తీరిపోతుంది. కానీ క్రమంగా అతడు లోకాలు తిరుగుతూ వెళ్తాడు. చేసింది మంచి పని కనుక ఇంతకంటే మరొక ఉత్తమ లోకంకి వెళ్ళి మంచి భోగాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి రావడం, సుఖదుఖాలు అనుభవించడం, ఇదివరకటి పుణ్య విశేషం చేత మళ్ళీ సద్బుద్ధి రావడం జరుగుతుంది. అంటే తామస భక్తి అసలు గ్రాహ్యం కాదు. రాజస భక్తి గొప్పదని చెప్పలేం, కానీ తక్కువదని తోసిపుచ్చలేం. ఎందుకు తోసిపుచ్చలేం? ఇక్కడ కొంచెం ఆగి మనం చెప్పాలి. ఎందుకంటే కబుర్లకేం ఎన్నైనా చెప్పచ్చు, మనమేమిటి, మన మనస్సు ఏమిటి అనేది చెప్పుకోవాలి, ఉన్న మనస్తత్వం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణం. ఉప్పు ఉప్పగానే ఉంటుంది, కానీ నేను ఎప్పుడైనా ఉప్పగా ఉన్నానేమిటి, కొంచెం తీపిగా మారిపోదాం అనుకుంటే వల్ల కాదు. ఏం చేస్తాం? స్వభావం. అలాగే సృష్టిలో పూర్తి సత్వగుణ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, అంటే సత్వగుణం ఎక్కువ ఉంటూ రాజస తామసములు అల్పముగా ఉంటే దాన్ని దేవతలు అంటారు. వాళ్ళకు ఉంటాయి త్రిగుణాలు, కానీ వాళ్ళ పాళ్ళు ఎక్కువేంటి? సత్వగుణం. తామస గుణం ఎక్కువ ఉంటూ మిగిలిన 2 గుణాలు అత్యల్పంగా ఉంటే వాళ్ళని మనం భూత ప్రేత పిశాచ ఇత్యాదులు చెప్తాం. రజోగుణం ఎక్కువ ఉంటూ మిగిలిన 2 గుణాలు తక్కువ ఉంటే ఆ జాతి పేరు మానవ జాతి. ఈ మాట మనకు భగవద్గీత చెప్తుంది, దేవీ గీత చెప్తుంది. అందుకు మానవుడి యొక్క స్వభావమే రాజసం. రాజసం గనక వాడికి 2 ఉంటాయి, కోరిక తీరాలి, భోగం అనుభవించాలి. కానీ ఇది ఉన్నంతకాలం మళ్ళీ పుడుతూనే ఉంటాడు. మరి ఏం చేయాలయ్యా అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి? రాజస భక్తి ఉంది, ఒప్పుకోవాలి. అప్పుడు క్రమంగా 10 సత్యనావర్తనలు కోరికతో చేస్తే 11వదైనా ప్రేమగా చేయడం నేర్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? రాజసానికి సాత్వికం కలపాలి. కలుపుతూ ఉంటే క్రమంగా ఏమవుతుందంటే రాజసం వదిలిపోయి సాత్వికం మిగులుతుంది. ఇది సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి క్రమంగా. అయితే సాత్విక భక్తి అంటే ఏమిటో వివరిద్దాం. ముందు రాజస భక్తి బాగా అర్థమైపోయింది, అది తప్ప మరొకటి లేదని కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనం పై కొమ్మ దొరకాలి అంటే ఉన్న కొమ్మ మించి హఠాత్తుగా కాళ్ళు తీసేస్తే అది దొరకదు, వీడు పడతాడు. అందుకే రాజస భక్తి అనే కొమ్మ మీద ఉన్న మనం జాగ్రత్తగా పై కొమ్మైన సాత్విక భక్తిని పట్టుకుంటూ దీన్ని వదలండి. అప్పుడు సాత్విక భక్తే మిగిలిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అది క్రమంగా సహజంగా నిర్గుణ భక్తులకు తీసుకుపోతుంది. అక్కడ కష్టపడక్కర్లేదుట. సాత్విక భక్తి సాధన చేస్తూ చేస్తూ ఉంటే అది నిర్గుణ భక్తులకు తీసుకెళ్ళిపోతుంది. అందుకే భక్తినీయవయ్యా అని అందరూ అడిగారండి. శంకర భగవత్పాదుల వారు కూడా స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ అంటారు శంకరులు. అంతేనా? త్యాగరాజస్వామి వారు భక్తి బిచ్చమియ్యవే రామయ్య అంటూ సాత్వికమగు భక్తి బిచ్చమియ్యవే అన్నారు ఆయన. అది రావడం అదృష్టం అండి. అదే అడిగాడు, నిర్గుణ భక్తి ఇయ్యవే అని అడగక్కర్లేదు. సాత్విక భక్తి వస్తే అదే నిర్గుణ భక్తులకు తీసుకుపోతుంది. మనం లిఫ్ట్ ఎక్కువ కూర్చుంటే ఆన్ చేస్తే అదే ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్తుంది, అంతే. అదేవిధంగా సాత్విక భక్తి మనకు ఉందా లేదా చెక్ చేసుకోవడం, లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయడం. రాజసం మన స్వభావం గనక మొదట్లో అది ఉంటుంది, కానీ అక్కడితో ఆగిపోకుండా మనం క్రమక్రమంగా సాత్విక భక్తి తీసుకుంటే అది దివ్య భక్తి అవుతుంది. అప్పుడు దానికి సాధనా భక్తి అంటారు. సాత్విక భక్తి సాధనా భక్తి. అది నిర్గుణ భక్తిలోకి వెళ్ళిపోతే సిద్ధ భక్తి. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే సాధనా భక్తి అయిన సాత్విక భక్తిని గౌణ భక్తి అని అంటారు. ఆ నిర్గుణ భక్తిని ముఖ్య భక్తి అంటారు. పేర్లు మారేయండి. ఇప్పుడు సాత్విక భక్తి ఎలా ఉంటుందో అమ్మవారు చెప్తున్నారు. సాత్విక భక్తిలో పరమేశార్పణం కర్మ పాప సంక్షాళనాయచ వేదోక్తత్వాత్ అవశ్యం తత్ కర్తవ్యం తు మయా అనిశం. సాత్విక భక్తి ఎలా ఉంటుందంటే వేదము చెప్పిన సత్కర్మలు ఆచరిస్తాడట. ఎందుకు ఆచరిస్తాడంటే చూడండి, వాడి సంస్కారం ఇది రావడమే మహా కష్టం. వేదము చెప్పింది కనుక ఆచరిస్తాడట. వేదం సాక్షాత్ అమ్మవారి యొక్క వాగ్రూపం. అందుకే నిజాజ్ఞారూప నిగమ అన్నారు. అమ్మ యొక్క ఆజ్ఞారూపం వేదం గనక అమ్మ ప్రీతి కోసం నేను వేదం చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తున్నాను. ఇప్పుడు ధర్మం ఆచరిస్తే ఎవడికి కావాలండి? మన ధర్మం ఎవడి కోసమో కాదు, మనం తరించడం కోసం. అందుకు వాడు నచ్చట్లేదు కదా, నువ్వు ధర్మం మానేస్తే వాడు నువ్వు ఇద్దరూ కలిసి నరకంలో పడతారు.
నువ్వు నరకగామి అయినప్పుడు ఈ బయటవాడు ఒక్కడు నీకు ఆపడు, సరికదా నీతో పాటు వాడు వస్తాడు అక్కడ దాకా. వేదోక్తత్వాత్ అవశ్యం తత్కర్తవ్యం, వేదము చెప్పింది గనక అది చెయ్యవలసినదే అని దాన్ని ఆచరిస్తాడట. అది కూడా ఆచరిస్తూ అమ్మవారిని అర్చన చేస్తాడు. ఈ అర్చన చేసేటప్పుడు వేదము చెప్పిన ఏ కర్మను ఆచరించినా అతడు పరమేశార్పణం. ఎలా చేస్తాడయ్యా అంటే వేదము చెప్పిన ఆ కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అదొకటి, ఇది సాధనండి. శాస్త్రం చెప్పింది కనుక చెయ్యి. ఆ చేయడం కూడా ఏదో కోరిక కోసం అని కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. 2 పాప సంక్షాళనాయచ, పాపము పోవాలి. ఈ 2 కోరికలు కనుక సత్వగుణంతో కూడిన భక్తిలో 2 లక్షణాలు ఉంటాయి. అవి మనకు ఉన్నాయా లేవో చూడాలి. ఒకటి పాప సంహరణం, రెండవది ఈశ్వరార్పణం. ఇది ఉత్తమ భక్తి కనుకనే శంకర భగవత్పాదుల వారు మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని 2 పెట్టారు చూడండి. మిగిలినవన్నీ మనం కలుపుకున్నవి. ఇతోదక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఉద్యోగే ప్రమోషన్ సిద్ధ్యర్థం, వాహన సిద్ధ్యర్థం. కానీ మొట్టమొదటి 2 మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇది ఎందులో ఉంటుంది? సాత్విక భక్తులు. ఈ 2 కోసం ఏ కర్మ చేస్తున్నాడు చూడండి. ఉపాత్త దురితక్షయార్థం, పరమేశ్వర ప్రీత్యర్థం, ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఈ అర్పణమస్తుని ఏ కర్మ చేశాడు? వేదోక్తం, వేదము చెప్పిన స్వకర్మ. వేదం ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ చెప్పింది. బ్రహ్మచారికి ఒక కర్మ చెప్పింది, గృహస్థు కూడా చెప్పింది, సన్యాసి కూడా చెప్పింది, వానప్రస్థు కూడా చెప్పింది. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో, నువ్వు ఏ వర్ణంలో ఉన్నావో దానికి తగ్గ కర్మ కూడా వేదం చెప్పింది. నీ స్వవర్ణాశ్రమ ధర్మానికి వేదం చెప్పిన అనగా శాస్త్రం చెప్పిన కర్మని చేస్తూ అది అమ్మ పాదాలకు అర్పణ చేస్తూ పాపనాశనం కావాలని కోరికతో చేస్తే ఆ భక్తి సాత్విక భక్తి. ఇది దొరకడమే మహా అరుదండి. ఒకవేళ ఇది దొరికితే ఈ సాత్విక భక్తి క్రమక్రమంగా, ఈ సాత్విక భక్తిలోనే అమ్మ నామాలను, అమ్మని పూజ చేయడం, ఇవన్నీ సాత్విక భక్తితో జరగాలి. అది క్రమంగా నిర్గుణ భక్తిలోకి తీసుకుపోతుంది అన్నారు. ఇప్పుడు నిర్గుణ భక్తి అంటే ఏంటో చెప్పారు. అంటే సగుణ భక్తి 3 రకాలు, అందులో సాత్విక భక్తి శ్రేష్టం. నిర్గుణ భక్తి ఒకటే రకం, దానిలో మళ్ళీ 2-3 రకాలు లేవు. అందుకు నిర్గుణ భక్తి ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. కానీ అమ్మ ఇక్కడ చెప్తూ సాత్విక భక్తి నీకు నిర్గుణ భక్తిలోకి తీసుకుపోతుంది. ఈ నిర్గుణ భక్తినే పరాభక్తి అంటారు, అనన్య భక్తి అంటారు, ఏకభక్తి అంటారు, ప్రేమ భక్తి అంటారు. ఇవన్నీ కూడా నిర్గుణ భక్తికున్న పర్యాయ పదాలు. దీనికి పరా, ఇదే సిద్ధభక్తి. ఇక్కడ నిర్గుణ భక్తి ఎలా ఉంటుంది అంటే నిరంతరం అతడు నా రూపాన్ని చింతన చేస్తాడు, నా లీలల్ని చింతన చేస్తుంటాడు. ఆ రూపచింతనకి లీలా చింతనకి ఫలానా స్థానమని నియమం లేదు అతనికి. ఎక్కడ కూర్చున్నా అమ్మ రూపాన్ని చింతనలోకి తెచ్చుకొని ఒళ్ళు పులకిస్తుంది అతనికి. ఆ స్థితికి చేరిన వాడికి యథాస్వస్యాత్మని ప్రీతి తథైవచ పరాత్మని. అంతేకాదు అతనికున్న గొప్ప విషయం ఏంటంటే ఏ పరాశక్తి నా హృదయంలో ఉన్నదో అలాగే సర్వజీవుల్లో కూడా ఆసక్తియే ఉన్నదని తెలుసుకుని ప్రతివారి యందు కూడా ప్రీతి భావం కలిగి ఉంటాడు. ఇది చాలా ముఖ్యమండి. అందుకే మహానుభావుడు సుధాముడు కృష్ణుని అడిగేటప్పుడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎవరిని ద్వేషించినా నువ్వు పరమాత్మను ద్వేషించినట్లే అన్నారు. ఇక్కడ వారిలో ఉన్నటువంటి పరమాత్మ తేజస్సుని గౌరవిస్తూ ప్రతివారి పట్ల ప్రీతిభావం, ప్రీతిభావం అన్నారు కదా, మోహంతో కలిసిపోయి సాంకర్యాలు చేయమని కాదు ఇక్కడ అర్థం. ప్రీతిభావం అంటే అందులో ఉన్న పరమాత్మ భావనతో చూస్తూ చైతన్యస్య సమానత్వాత్ నభేదం కురుతేతు యహ. చైతన్యం అనే దృష్టితో అన్నీ సమానమే అన్నాడు. గొప్ప మాట. చైతన్య దృష్టితో సమానమే. ఒక ఆయన అన్నాడు, ఏమంటే అంతా ఒకటే ఆత్మ కదా, కనుక ఎక్కడ ఏవి తిన్నా తప్పులేదండి, ఏం చేసినా తప్పులేదన్నాడు. ఆత్మ తినదు, శరీరం తింటుంది, గుర్తుపెట్టుకోండి. ఆత్మ సమానమే, కానీ ఆత్మకి తిండి లేదు, తిప్ప లేదు, పెళ్ళి లేదు, పెటాకులు లేదు. కనుకనే ఆత్మకి దోషం లేదు కదా అని నువ్వు ఏది పెడితే అది పెళ్లి చేసుకుని ఏది పెడితే తింటూ ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్న శరీరంతో శరీరాన్ని, తింటున్నది శరీరంతో శరీరం కోసం తింటున్నావు. ఆత్మకి ఆకలి లేదు, దప్పిక లేదు, ఎక్కడి మాట ఎక్కడికి కలుపుతున్నావు. అందుకే ఇలాంటి పొరపాటు పడకూడదని అమ్మవారు చైతన్యత్వ సమానత్వాత్ అంది. ఇక్కడ చైతన్యమే సమానం రెండిట్లోని. అందుకే చైతన్య దృష్టితో చూస్తే అద్వైతం, ఉపాధి దృష్టితో చూస్తే ద్వైతమే. ఇది తెలుసుకోవాలి. అందుకే ఎంతవరకు నీకు ఉపాధితో తాదాత్మ్యం ఉందో అంతవరకు ద్వైతమే. కబుర్లకేం కొందరికి అద్వైతం బాగా అర్థమవుతుంది, సంతోషం, కానీ వ్యవహారం ద్వైతమే. తెలుసుకోండి. కానీ వ్యవహారం ఎప్పుడూ ద్వైతమే, పరమార్థం అద్వైతం. కానీ పరమార్థాన్ని వ్యవహారంలో కలుపుదామంటే పొసగదు. అందుకు తల్లి ఇక్కడ అంత జాగ్రత్తగా చెప్తుందంటే చైతన్యత్వ సమానత్వ. అక్కడ ఇక్కడ ఒకే చైతన్యం కనుక నువ్వు ఒక్కటి నిర్ణయించుకో, ఇంకొన్ని హింసించకంతే. వారి పట్ల ప్రేమ భావం చూసుకో. ఎందుకంటే వారిని హింసించావు, తక్కువ చూసేవన్నా అది మళ్ళీ ద్వైతమే. కనుక ద్వైత భావంలో పాజిటివ్ థాట్ పెట్టుకోవాలి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో
శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ. అక్కడ భక్తి యోగంలో పరమాత్మ ఏది చెప్పాడో అది పరాభక్తిని ఇక్కడ కనబడుతుంది. మొత్తం భక్తి యోగం ఎవరిది? పరాభక్తికి చెందినవాడిది. అది కానీ కొబ్బరికాయల భక్తులది కాదు. అదంతా రాజస్తామసాల్లో ఎప్పుడూ కొట్టుకుపోయే. సాత్విక భక్తి తర్వాత వచ్చే పరాభక్తి గురించి పరమాత్మ ఇక్కడ వర్ణించారు. ఇక్కడ ఈ పరాభక్తి ఉత్కృష్టమైనది, పరాకాష్ఠ అంటాం కదా, దాన్ని మించింది మరొకటి లేదండి. అందుకే ఆ భక్తిని చెప్తున్నాడు. అందుకు ఈ సమబుద్ధి కలిగి ప్రతివారి పట్ల కూడాను ద్వేషము లేకుండా వారి యందున్న పరమాత్మని వారి ఉపాధి మర్యాదలతో గౌరవిస్తాడు. ఉదాహరణకి మనం కుక్క ఉన్నది, కుక్కలో ఉన్న పరమాత్మను గౌరవించాలంటే దానికి పెట్టవలసిన పద్ధతి చేస్తాం, కానీ మనం తీసుకెళ్ళి మన డైనింగ్ టేబుల్ పక్కన బంగారు ప్లేట్ పెట్టి పెట్టం కదా. కుక్కకి అన్నం పెట్టాలంటేనే ఉపాధి దృష్టి, అప్పుడు దాని మర్యాదలతో దానికి పెట్టాలి. ఇది ఈ విధంగా వివరిస్తూ ఆ దృష్టితో నమతే యజతే చైవాప్యాచండాలంతమీశ్వర. ఇది చండాళ్ళ మొదలుకుని ఈశ్వరుడి వరకు అంత పరమేశ్వరతత్వం వ్యాపించి ఉందని ఎరుక ఉంటూ నకుత్రాపి ద్రోహబుద్ధిం కురితే, ఏ ఒక్కరి పట్ల ద్రోహబుద్ధి ఉండకూడదు. వ్యాపించి ఉందని ఎరుక ఉంటూ నకుత్రాపి ద్రోహబుద్ధిం కురితే, ఏ ఒక్కరి పట్ల ద్రోహబుద్ధి ఉండకూడదు. అద్రోహో నాతిమానిత. భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్తున్నాడు, అద్రోహం, ద్రోహబుద్ధి ఉండరాదండి. ఇది ఎవ్వరి పట్ల కూడా ద్రోహబుద్ధి ఉండరాదు. అంటే చూసారా, భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది కదా. కేవలం పూజలు పునస్కారాలు మాలలు కావు, ఈ వీటితో కూడి అవన్నీ చేయాలి. ఇక్కడ లేనప్పుడు పరమాత్మ మాత్రం సంతోషిస్తాడా? అందుకు ద్రోహబుద్ధి కూడదు. పైగా మత్స్థాన దర్శనే శ్రద్ధ, నా స్థానములు చూడాలని శ్రద్ధ ఏర్పడుతుంది అన్నాడు. ఇక్కడ పరాభక్తిలో ఎలా ఉంటుందంటే, సాత్విక భక్తిలో అయితే పాపనాశనార్థం వెళదాం, అక్కడున్న పరమేశ్వరుడి ప్రీతి చెందిద్దామని వెళ్తారు సాత్విక భక్తులు. కానీ పరాభక్తులు ఎలా ఉంటుందంటే, వాటి యందు సహజమైన ప్రేమ ఏర్పడుతుంది. అమ్మవారి స్థానములు అంటే క్షేత్రములు, అమ్మవారి క్షేత్రాలు చూడాలనే శ్రద్ధ. శాస్త్రాలు వెతుకుతాడు, ఎక్కడెక్కడున్నాయి అమ్మ యొక్క క్షేత్రములు వెళ్ళాలి. అక్కడ అంత చెప్తారు కానీ అక్కడ అంత లేదండి. అయ్యో, శాస్త్రం చెప్పింది అది చాలా గొప్పది, అందుకు అది గొప్పదే, ఎందుకంటే శాస్త్రం చెప్పింది అని వెళ్తాడు. శాస్త్రం చెప్పింది విశ్వసించాడు కనుక శ్రద్ధ అని పేరు. ఇది చెప్తున్నాడు. మస్థాన దర్శనే శ్రద్ధ, నా స్థానములు చూడటంలో శ్రద్ధ చూపిస్తాడు. అదేవిధంగా మద్భక్త దర్శనే తదా, అమ్మవారి భక్తుడు కూడా ఉన్నాడు అంటే అతను చూడాలని ఉత్సాహంట. అదేవిధంగా మచ్చాస్త్రశ్రవణే శ్రద్ధ, అమ్మ శాస్త్రములు వినాలనే శ్రద్ధ. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పరాభక్తులు. పైగా మంత్రతంత్రాదిషు ప్రభో, నా మంత్రము నా తంత్రంపై శ్రద్ధ ఉంటుంది. అంతేగాని ఫలానా మంత్రం చేస్తే ఫలానా వాళ్ళు వశ్యమైపోతారు, అలాంటి మంత్రాల మీద ఆసక్తి ఉండదు. మన్మంత్ర తంత్ర అంటే అమ్మకి సంబంధించిన మంత్రములు, వాటి ఉపాసనా పద్ధతులు. తంత్రం అంటేనే ఉపాసనా పద్ధతి, వాటి యందు శ్రద్ధ కలిగి ఉంటారు. అంతేకాదు మయి ప్రేమాకులమతి, నాపై నిరంతరం అవిచ్ఛిన్నమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎలాంటి స్థితికి వెళుతుందంటే, నా గురించి కాసింత ఆలోచన రాగానే రోమాంచిత తనుస్సదా ప్రేమాసురుదల పూర్ణాక్ష కంఠగద్గద నిస్వనః. అమ్మవారి పేరు తలంచుకున్న, అమ్మవారి నామాన్ని రూపాన్ని లీలల్ని ఏది తలంపులోకి వచ్చినా ఒక్కసారి ప్రేమతో చిత్తము పొంగులు వారి ఒళ్ళంతా పులకించిపోయి కనులు ఆనందాశ్రువులు రాలుతూ కంఠము గద్గదమవుతుంది అన్నారు. ఇది నిజానికి శంకర భగవత్పాల వారి ఈ స్థితిని సాత్వికోద్రేకము అన్నారు. ఇక్కడ పరాభక్తిలో కలిగే ఉద్రేకము సాత్వికోద్రేకం. ఎందుకంటే కొన్ని ఉద్రేకాల్లో కూడా కళ్ళు చెమర్చడం, ఒళ్ళంతా వేడెక్కడం ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్రేకాలు కోపోద్రేక, శోకోద్రేక, మోహోద్రేక. కానీ ఇది భక్త్యుద్రేకం. ఇది ఎవరో యోగ్యులైన వాళ్ళకి తప్ప అందరికీ దొరకదండి. అలాంటి భాగ్యం ఇయ్యవయ్యా అన్నాడు. అలాంటి భాగ్యం ఉంటే వాడు మహానుభావుడు అన్నాడు త్యాగరాజస్వామి వారు. ప్రేమ ముప్పిరిగొను వేళ నామము తలచేవారు పొయ్యలు మీర నడలుగల్గు సరసుని సదా కనుల జూచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు అన్నాడు. ఈ మాటని నారదులు వారు చెప్తారు. కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమానా పావయంతి కుల అని పృథివించా అన్నాడు. ఆ అమ్మని తలంచుకోగానే ఒళ్ళు పులకించి కనులు ఆనందాసులు రాలితే వాడి శరీరం శుద్ధ శరీరం, వాడిది భోగ శరీరం. అందుకని అత్తరులు పూసుకుని కొత్త వస్త్రములు ధరించిన వాళ్ళది భోగ శరీరం కాదుట. పరమాత్మను తలంచుకోగానే పులకించిన ఒళ్ళు భోగ శరీరం, చెమరించిన కన్ను భోగ శరీరం అన్నాడు. ఇక్కడ బొంగురుపోయిన గొంతు భోగ శరీరం. అలాంటి చారుభోగ భూమి అంటారు శంకర భగవత్పాల వారు దీన్నే శివానంద లహరిలో. అలాంటి స్థితి ఈ పరాభక్తికి చెందిన వాళ్ళకి సహజంగా వస్తూ ఉంటుంది. అనన్యేనైవ భావేన పూజయేద్యోనగాధిప, నన్ను పూజిస్తాడు కానీ ఆ పూజలో పాపం పోవాలని కానీ నేను ప్రీతి చెందాలని కానీ అనుకోడు. ఇది ఇంకా ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుందని మనకి.
ఎందుకంటే సాత్విక భక్తే పెద్ద ఆశ్చర్యం. ఇంకా నిర్గుణ భక్తి అంత తేలిగ్గా అర్థమవుతుందా? అక్కడ పూజించేటప్పుడు ఈ పూజ వల్ల అమ్మవారి ప్రీతి చెందాలని కూడా అనుకోడు. ఎందుకంటే ఆ పూజ చేస్తూ తాను ప్రీతి చెందుతున్నాడు, ఆ ప్రీతి. అంతేగాని ఈ పూజ వల్ల పాపం పోవాలని కూడా అనుకోడు. ఎందుకంటే పాపం ఒకటి ఉందని పోవాలని కూడా అతడికి లేదు. అది సహజ భక్తిగా ఉంటుంది ఆ సమయంలో. అది కూడా కోరిక లేదు. త్యాగరాజ స్వామి వారిలాగా తులసీ దళములతో సంతోషముగా పూజించు. తులసీ దళాలతో సంతోషంగా పూజిస్తాడు. మనం తులసీ దళాలతో పూజ సంతోషంగా కాదు, సంతోషం కోసం. ఇది పూజిస్తే తర్వాత ఏదో వస్తుంది, దానివల్ల బాగుంటాను. కానీ పూజించేటప్పుడే అంత ప్రేమ భావంతో ఆర్ద్రంగా అనుభూతితో ఉంటాడు అతను. దానినే అనన్యేనైవ భావేనా అని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. పైగా నా వ్రతములు ఏమిటో తెలుసుకుని మరీ చేస్తాడన్నాడు. భక్తుడైన వాడు తాను ఉపాసించే దేవతకు సంబంధించిన వ్రతములేమిటి, క్షేత్రములేమిటి, మంత్రములేమిటి, శాస్త్రములేమిటి, వీటిని వెతుకుతాడటండి. వెతుక్కుని మరీ ఆస్వాదిస్తూ ఉంటాడు. అందుకే జీవం ఉన్నంతకాలం, భగవంతుడికి నడిచే శక్తి ఇచ్చినంత కాలం క్షేత్రాలకు వెళ్ళాలి, తిరగాలి. ఎందుకంటే అమ్మ అక్కడ ఉన్నది, శాస్త్రం చెప్తోంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అనుభూతిని పొందాలి. అమ్మకి ఇష్టమైన చోటు అని వెళ్ళాలి. అదేవిధంగా అమ్మ శాస్త్రములు వినాలి, అమ్మకి సంబంధించినటువంటి కథలు వినాలి. ఇవన్నీ వివరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మ వ్రతములు తెలుసుకుని ఆచరిస్తాడు అన్నాడు. వ్రతాని మమ దివ్యాని నిత్యనైమిత్తికాన్యపి, నిత్యనైమిత్తికముల్లో నన్ను ఆరాధిస్తూనే నా వ్రతములు తెలుసుకుని మరీ చేస్తాడు. పైగా నా గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక్కొక్కప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోతాడో తెలుసా? పరాభక్తుడు. చూడండి, పరాభక్తుడిని ఎక్కువ వర్ణించింది. ఉచ్చైర్గాయశ్చ నామాని మమైవ ఖలు నృత్యతి, ఎలుగెత్తి నా పేరు పలుకుతూ లేచి నాట్యం చేస్తుంటాడమ్మా. అందుకే రామకృష్ణ పరమహంసను గారు అడిగారు, భక్తి అంటే ఏమిటి అని. ఆ భగవంతుడి గురించి నీకు తలచుకోగానే ఒళ్ళు మరచి నాట్యం చేస్తే అప్పుడు నువ్వు భక్తుడు అని అర్థం అని చెప్పాడు మహానుభావుడు. ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆయన అలాంటి భక్తుడు గనక. అమ్మ పేరు వింటే చాలు సమాధిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. లేచి నాట్యం చేస్తాడు. విష్ణుడింతేయ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట, నలినాక్షుడని నిధానము కంటే నేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్కచోట అంటారు ప్రహ్లాదుని వర్ణిస్తూ. అలాంటి ఆనందంతో నాట్యం చేస్తాడు. పైగా వాడికి అహంకారాదిరహిత, ఏ ఒక్క క్షణంలో కూడా నేను చేశా, నాది అనే భావం వాడికి కలగదండి. మరి ఎలా ఉంటాడంటే దేహ తాదాత్మ్య వర్జిత. పరాభక్తిలో దేహ తాదాత్మ్యం కూడా ఉండదు. తన దేహంతో తానికి స్పృహ ఉండదు. ఆ స్థితికి వెళ్తాడు. అందుకే అదంత తేలిక కాదు ఆ భక్తి రావడం అనేది. అందుకే సాత్విక భక్తి నీయవయ్యా అని అడిగాడు. అది వస్తే ఎప్పుడు అది రావాలి. పరాభక్తిలో దేహ తాదాత్మ్య వర్జిత. మరి వాడికి సుఖదుఖాలు ఉండవా? ఇది చాలామంది అనుకోవచ్చు. భక్తుడికి సుఖదుఖాలు ఉండవు, భక్తులు లేని వాడికే సుఖదుఖాలు ఉంటాయని. సుఖదుఖాలు కర్మల కొద్దీ వచ్చిపోతూ ఉంటాయి. భక్తుడైన వాడిని సుఖం పొంగించదు, దుఃఖం కుంగించదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రెండింటినీ తట్టుకోగలిగిన శక్తి వాడికి ఉంటుంది. అసలు వాటిని పట్టించుకోట. మరి ఎలా ఉంటాడండి? వాడికి ప్రారంధవశాత్తు సుఖదుఖాలు వస్తూ ఉంటే భక్తుడు ఎలా ఉంటాడు? ఇది తెలిస్తే ఒక త్యాగరాజు ఎలా జీవించాడు, ఒక రమణ మహర్షి ఎలా జీవించారు, ఒక కంచి మహాస్వామి వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకు ప్రారబ్ధేన యథాయచ్చ క్రియతే తత్తథా భవేత్ నమే చింతాస్తి తత్రాపి దేహ సంరక్షణాదిషు. ఆఖరికి తన దేహాన్ని తాను రక్షించుకోవాలని కూడా అనుకుంటా ఆ స్థితిలో ఉంటాడు. ప్రారబ్ధం ఎలా ఉందో అలా నడుస్తుంది కానీ అంటే ఎంత నిశ్చలంగా ఉంటాడో. మన సుదర్శనుడి కథలో కొంత మేరకు దీన్ని చెప్పుకున్నాం. ప్రారబ్ధం ఒకటి ఉన్నది, అది నేను చేసుకున్నదే, దాన్ని బట్టి ఏది వస్తుందో రాని, నేను చలించకుండా ఉంటాను. ఈ స్థితి ఉంటుంది. దేహ రక్షణ కోసం కూడా ప్రయత్నించడు. ఇప్పుడు మీకు ప్రహ్లాదుడు బాగా అర్థమైపోయి ఉంటాడు. అతను కొడుతున్నా తిడుతున్నా అంత నిశ్చలంగా ఎలా ఉండగలిగాడంటే ఈయన కొట్టినా విష్ణు వచ్చి కాపాడతాడులే అనుకోలేదు. ఆయన తెలుసుకోండి, ఇక్కడ ఆయన కాపాడతాడు అనుకోలేదు, కాపాడాలనుకోలేదు. మనం మహిమల కోసం చిన్నప్పుడు కథ అలాగే విన్నాం ప్రహ్లాదుడిది. కానీ ప్రహ్లాదుడికి అక్కడ కొడుతున్నారు, ఇక్కడ దండ వేస్తున్నారు, రెండూ ఒకటి. తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరేనని తలచునాతడి సుఖి, పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టు నిట్టు చలించని అతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అంటాడు హనుమాచార్యుల వారు పరాభక్తి సంబంధించిన వర్ణనలు. వాడు ఆ విధంగా ఉంటాడు. సమశత్రువు చ మిత్రే చ తథా మానవమానయో. ఆ స్థితి. ఆ కారణం చేతనే నమే చింతాస్తి. ఎంత గొప్ప మాట అండి. వాడికి చింత అనేది లేదండి. ఇంకా వాడు భయపడుతున్నాడు, చింతపడుతున్నాడు అంటే అమ్మ మీద నమ్మకం లేదని అర్థం. కనుక నువ్వు భక్తుడు అయ్యావనడానికి ఉదాహరణానికి భయం లేదనేది. అందుకు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అంటాడు అక్కడ ప్రహ్లాదుడిని వర్ణిస్తూ నారదులు. మొట్టమొదటిగా భయం లేదు. భయం ఎక్కడొస్తుంది? భగవంతుడు తప్ప అన్య వస్తువు ఉంది అనుకుంటే భయం. భగవంతుడు తప్ప అన్యము కనపడిన వాడికి భయమే ఉందండి. అది వాడి యొక్క స్థితి.
ఇది భక్తిస్తు యా ప్రోక్త పరాభక్తిస్తు సా స్మృత. ఇదయ్యా పరాభక్తి అంటే. ఇలాంటి పరాభక్తిలో నిరంతరం నన్నే చింతన చేస్తూ అతడు ఐక విషయాలపై సహజ వైరాగ్యాన్ని పొందుతాడు. అంతేగాని ఈ విషయములు పట్టుకుంటే ప్రమాదము అంటూ విషయములు విడిచిపెట్టడం వేరు. అసలు పరమాత్మ తాదాత్మ్యంలో పడి పట్టడమే లేదు వాడికి. దీనికి రామకృష్ణ పరమహంస ఈ ప్రేమజనిత వైరాగ్యం అన్నారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే, రాత్రి చీకట్లో నువ్వు ఎన్నో దీపాలు వెలిగించుకుంటావు, పొద్దున అఖండ సూర్యకాంతి రాగానే ఆ దీపాలు పట్టవు నీకంతే. ఎందుకు? అఖండ సూర్యకాంతి కనబడింది, వాటిని ఆపేయాలి అని కూడా అనుకోనక్కర్లేదు. అసలు వాటిపై దృష్టి వెళ్ళదు. ఎందుకు? అఖండ సూర్యకాంతి ఉంది కనుక పరమాత్మ ప్రేమ అనే అఖండ పరాభక్తి అనే సూర్యుడు ఉదయిస్తే లౌకిక విషయాలనే దీపాల మీద నీకు దృష్టి పోదయ్యా అని చెప్పాడు. అది ప్రేమజనిత వైరాగ్యం. ఇది ఆ పరాభక్తిలో సిద్ధిస్తుంది ఈ వైరాగ్యము. ఇలాంటి స్థితిలో ఉన్నవాడికి క్రమంగా ఏం జరుగుతుందో చెప్తుంది. ఇక్కడ వరకు అయింది కదా. ఈ నిర్గుణ భక్తి అనగా పరాభక్తి అనగా ఏకభక్తి లభించిన వాడు క్రమంగా ఏ స్థితికి వెళ్తాడంటే, తనకి అమ్మకి ఇంకా భేదము లేదనే స్థితికి వెళతాడు. అది జ్ఞానం అన్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా ఏమాత్రపు దేహంతో అనుబంధం లేదు అతనికి. ఉన్నదంతా అఖండమైన ఆత్మస్వరూపమైన అమ్మయే. అమ్మకి నాకు భేదము లేదు అనే అభిన్న భావం, అభేద స్థితి, అద్వైత స్థితి, ఆ జ్ఞానం లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది? నిర్గుణ భక్తికి చెందినవాడికి, పరాభక్తికి చెందినవాడికి. మొత్తానికి నిర్గుణ భక్తి వల్ల నీకు సహజ సిద్ధమైన వైరాగ్యం ఏర్పడుతూ అది ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందంటే, ఇంకా నీలో నేను అనబడే ఆత్మ కూడా అమ్మయే నెరుక కలిగి ఆ పూర్తి ఆ తాదాత్మ్య స్థితిలో ఉంటూ వాడు ఈ దేహాత్మ భ్రాంతుల్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడవుతాడు. ఎప్పుడు? ఇహంలోనే. అలాంటి స్థితి ఉన్నవాడికి అమ్మవారి ఇహంలోనే జీవన్ముక్తుడిని చేస్తుంది. అందుకే ఇదే విషయాన్ని మనకి భాగవతంలో కపిల గీతలో కపిలాచార్యులు బోధిస్తూ ఆ నిర్గుణ భక్తికి జ్ఞానానికి భేదం లేదయ్యా అన్నాడు. దేనికి? నిర్గుణ భక్తికి జ్ఞానానికి భేదం లేదు.